నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చర్చ జరుగుతున్నది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ఈ కమిషన్ జస్ట్ ఒక 3 బ్యారేజీల మీద మాత్రమే ఈ కమిషన్ విచారణ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. ఆ నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ కమిషన్ పని అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టబోతున్నారట. ఇక మరి దాని మీద సిట్ వేయడమా, సిఐడికి అప్పగించడమా, ఏదో ఒకటి యాక్షన్ తీసుకునేలాగా ముందుకెళ్తాము అని గవర్నమెంట్ చెప్తున్నది. ఎవరిని వదిలిపెట్టమంటున్నది. సరే, ఎవరిని వదిలిపెట్టరో తర్వాత విషయం. కానీ ఇందులో తెలంగాణ రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం ఏంటి అని అంటే, రాష్ట్ర ఖజానాలో ఆ ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చి చేరాలి, ఒకవేళ అది అవినీతి అని కమిషన్ తేలిస్తే. అండ్ దాంతోపాటుగా కేవలం ఈ 10% మేడిగడ్డ, అన్నారం, సుందిల్లే కాదు, మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అని ముందు నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎత్తిపోస్తలేరు, ఎల్లంపల్లి దాకా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతలేదు, ఎందుకంటే అది కుంగింది కాబట్టి. దెన్ వాట్ నెక్స్ట్, ఏం చేయాలి? సో ఇట్లాంటి చాలా కీలక అంశాలు మన ముందున్నాయి. దీని మీద మనం మాట్లాడాలి. నా ముందు భిక్షం గారు ఉన్నారు. సార్ చాలా సీనియర్ వాటర్ ఎక్స్పర్ట్. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద ఎన్నో డిబేట్స్ చేశారు, ఎన్నో సలహాలు, సూచనలు మన దేశంతో పాటు ఇంటర్నేషనల్ వైడ్గా ఆయన ఎన్నో సెమినార్స్లో పార్టిసిపేట్ చేశారు. మనం కూడా లాస్ట్ టైం తొలి వెలుగులో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా 2 డిబేట్స్ చేయడం కూడా జరిగింది. సో చాలా వైరల్ అయినాయి ఆ డిబేట్స్ అన్ని కూడా. సో ప్రస్తుతం నా ముందున్నారు సార్. సార్ నమస్తే. నమస్తే రఘు. గుడ్ టు సీ. ఐ థింక్ మీరు ఇండియాలో లేరేమో, ఉంటే మా స్టూడియోలో అదే ఉండేవారు. స్టూడియోకి వచ్చామని. yes, బయట ఉన్నా. ఓకే. యా. ఎనీవే, అదే. సార్ ఇప్పుడు ఫస్ట్ ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి నా ముందు. ఒకటి, ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ అనేది, ఆ నివేదిక అనేది వచ్చి ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఒక సమ్మరీ ఏదో రిలీజ్ చేసినట్టున్నారు, పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదో ఇచ్చి ఒక పెద్ద మీటింగ్ ఏదో అరేంజ్ చేశారు, మీడియాకి అడ్రస్ చేశారు. ఇక మిగతా మొత్తం రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెడతాం, దాని తర్వాత ఆ, ఇది ప్రజల్లోకి వస్తుంది, దాని మీద చర్చ జరుగుతుంది అని అంటున్నారు. దాని తర్వాత సిట్టా, సిఐడియా ఏదో ఒకటి వేస్తామని అంటున్నారు. అసలు ఓవరాల్గా ఈ కమిషన్ వేయడం వల్ల సాధించింది ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు సార్? రఘు, కాళేశ్వరం గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోయినాం. మాట్లాడి మాట్లాడి ముసలోళ్ళం కూడా అవుతున్నట్టున్నాం. అయితే కాళేశ్వరం గురించి ఈ కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ మీరు అన్నట్టు ఇంతవరకు రాలేదు. వచ్చిందో చదివి తప్పనిసరిగా దాని మీద ఏమన్నా విషయాలు ఉన్నాయో చర్చిద్దాము. కానీ దాని రిపోర్ట్ రాకముందే ఒక 40-50 పేజీల సమ్మరీ అని రిలీజ్ చేశారు. అవును. ఆ రిపోర్ట్ నేను చదివిన. అయితే ఆ రిపోర్టులో మీరు గాని నేను గాని మాట్లాడింది గాని ఏ ఒక్క కొత్త విషయం అయితే ఆ సమ్మరీ రిపోర్ట్ లో మాత్రం నాకు కనిపించలే. ఎక్సెప్ట్ ఏదో చిన్న చిన్న ఇంజనీర్లను పనిష్ చేయాలనో తర్వాత అవన్నీ. కానీ ఉమ్. ఒకవేళ మీరు అడిగిన ప్రకారం ఏంటంటే, ఇది ఇందులో ఏమన్నా తెలంగాణకు పనికొస్తుందా, ఆ, దీని ద్వారా ఏమైనా ఈ ప్రాజెక్టును మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుందా, లేదా ఇక మీరు అన్నట్టు ఈ దేశంలో అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు ఏ కమిషన్ కానీ ఏ సమస్యను పరిష్కరించలేదు. ఇక పైసలు వచ్చి ఖజానాలా పడి ఆ అవకతవకలు అయినవన్నీ వచ్చినాయి అనుకోవడము. సరే, ఎవరన్నా నమ్మితే నమ్మనియండి, కానీ నాకు మాత్రము కానీ మీకు మాత్రం లేదు. సో అయితే తెలంగాణకు కానీ ఈ ప్రాజెక్ట్ కానీ ఏమైనా ఉపయోగపడే విషయాలు ఉన్నాయా అంటే ఈ సమ్మరీ రిపోర్ట్లో మాత్రం లేవు. సరే, ఎవరికైనా దేనికైనా మిగతా వాటికి ఉపయోగపడతాయంటే ఇక ఆ విషయ దాంట్లో చర్చలకు నేను పోదలుచుకోలేదు. ఉమ్. అయితే మీరు చెప్పినట్లు ఏంటంటే, ఇది కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఒకటి రియలైజ్ కావాలంటే, ఇది రియాలిటీ, ఇది ఉన్నది. ఒక ఇల్లు కట్టినాము, ఆ ఇల్లు ఉన్నది. అవును. ఆ దానికి అవకతాలు జరిగి ఉండొచ్చు. ప్రభుత్వాలు అనేటివి ఒక కంటిన్యూస్ ప్రాసెస్. నేను కట్టింది బాగాలేదని కూలగొట్టి ఇంకోలు కట్టుడో లేకపోతే అట్లా కనుక అయితే ఏ ప్రభుత్వాలు నడవదు. అయితే 1,20,000 కోట్లు ఎన్నో ఆ కోట్లు అయిపోయినాయి. ఈ ప్రాజెక్ట్ అనేది ఉన్నది. ఈ ప్రాజెక్టును మిగతాయి చేసుకుంటూనే అది ఇక మరి కమిషన్ చేసుకుంటూనే దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి అనే ధోరణి మాత్రం ఇంతవరకు మొదలు కూడా కాలేదు. ఆ ఆలోచన కూడా మొదలు కాలేదు. ఆ, మనం ఎన్ని చర్చించుకున్నా ఏమున్నా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటది. తరతరాలు వచ్చినా కూడా కథలు ఉంటాయి.
పోయిన డబ్బులు కూడా వాయిదాలు కూడా కడుతున్నట్టుంది. అయితే నా ఒక చిన్న వినోదం ఏంటంటే ఈ ప్రాజెక్టు అనే దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఏ ఏ భాగాలు అందులో ముందుకు పోగలవు, ఏదేది చేయాలనేది నేను ఈ 2024 ఫిబ్రవరి మార్చిలో ఒక డీటెయిల్డ్ గా రెండు వ్యాసాలు కూడా రాసిన, ఒకటి ఇంగ్లీష్ లో ఒకటి తెలుగులో. అందులో ఒక్కటే ప్రధాన అంశం ఇచ్చిన ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకుపోవడానికి ఒక టెక్నికల్ ఇండిపెండెంట్ రివ్యూ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచో. ఎందుకంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే అందులో కూడా భారతదేశం కూడా భాగమే, అది కూడా మన బ్యాంకే. ఓకే. ఎందుకు అవుట్లే అంటే వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు పోరు. ఏది ఇందులో ఏ కాంపోనెంట్ మంచిగా ఉంది, ఏ కాంపోనెంట్ బాగాలేదు, దీన్ని ఏ రకంగా సరిదిద్దగలము, సరిదిద్దడానికి ఎంత అవుతుంది అనేది రావడానికి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ రివ్యూ కానంత వరకు ఈ క్లిష్టమైన సమస్య వాయిదా వేయొచ్చు. దీన్ని ఒక కాళేశ్వరం ఒక ఫుట్బాల్ కావచ్చు, లేకపోతే టైం పాస్ బఠానీలు కావచ్చు, కానీ సమస్య మాత్రం సాల్వ్ కాదు. అయితే ఇందులో అనేది ఆ వ్యాసంలో క్షుణ్ణంగా ఓకే, రాసినాము. ఇది నా నా ఫస్ట్ అయితే ఇంటర్వ్యూలోనే చెప్పారు సార్. ఇది ఇప్పుడు కాదు మీరు చెప్పింది. 2 ఏళ్ల కింద కూడా, 2 ఏళ్ళ 3 ఏళ్ల కింద చెప్పిన ముచ్చట ఇది. మేడిగడ్డ కుంగక ముందు చెప్పిన ముచ్చట ఇది. మీరు టెక్నికల్ కమిటీ వేయాలి అని. అవును. దానికి రఘు గారు ఏంటంటే దానికి ఎంతో కూడా కాదు, కనీసం ఇప్పుడు ఈ 1,20,000 కోట్లు పెట్టి ఉంటుంది కదా. నా ఉద్దేశంలో ఒక టాప్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ వేసినా కూడా కనీసం 15-20 కోట్లు ఒక 3 నెలల కంటే కూడా ఎక్కువ పడదు. అంతే. వాళ్ళు క్షుణ్ణంగా దీన్ని అధ్యయనం చేసి వాళ్ళకి వేరే అప్లికేషన్స్ కానీ ఈ యాంగిల్ కానీ ఆ యాంగిల్ ఉండకుండా, అది మనీకి సంబంధించింది కాదు, టైంకి సంబంధించింది కాదు, ఎన్నాళ్ళైనా కూడా అలాంటి కమిటీ వేయాల్సి వస్తుంది, వేయక తప్పదు. అది ఎంత త్వరగా వేస్తే అంత మంచిది. దాని నుంచి వచ్చే అటువంటి ఫలితం ఏంటంటే దీన్ని ఏ ఏ భాగాలను మనం పునరుద్ధరించాల్సి ఉంటుంది, ఏ ఏ భాగాలను బంద్ చేయాల్సి ఉంటుంది, ఏ ఏ బ్యారేజ్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ దీన్ని కాస్ట్ తక్కువ పట్టాల్సి ఉంది, అవన్నీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రాసి. అంటే ఇప్పుడు ఒక మాట వీళ్ళు బీఆర్ఎస్ చెప్పండి. వాళ్ళు అంటున్నారు కదా, మీరు వాటర్ కనుక స్టార్ట్ చేయకపోతే మేమే పోయి స్టార్ట్ చేస్తాము, కుంగింది ఒకటే పియర్ కదా, దానికి ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు, వాటర్ రిలీజ్ చేయొచ్చు అని అంటున్నారు కదా. అవును, అంటే నేను అనేది ఇప్పుడు పోయినది. ఇప్పుడు మళ్ళీ మనం ఏదైనా ఒక రాజకీయ ప్రేరణకి కొంచెం దూరంగా ఉంటూ ఏంటంటే మొత్తం కాళేశ్వరం ఏమి, అది ఖర్చు ఎక్కువ కావచ్చు, దానికి ఆపరేషన్ ఖర్చు ఇంకా ఎక్కువ కావచ్చు, అది వేరే విషయాలు. అది కానీ మొత్తం కాళేశ్వరం ఏదో కుంగిపోయి మొత్తము కాలేదు. అది కొన్ని భాగాలు పనిచేస్తూనే ఉన్నాయి, కొన్ని పంపులు 82 పంపులు ఉన్నాయి. అందులో ఏ ఏ భాగాలను ఎప్పుడు వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోగలం అనేటువంటి ఒక ఒక ప్రణాళిక ఉండాలి. అది నేను వాళ్ళు స్టార్ట్ చేయాలన్నా వీళ్ళు స్టార్ట్ చేయాలి, కానీ ఇది ఒక పబ్లిక్ ఎసెట్. ఇది బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మన ప్రజల డబ్బుతో పెట్టినటువంటి దీన్ని వాడుకోవడానికి వీలైనంత వరకు వాడుకోవాలి. ఆ వాడుకునేటువంటి ప్రక్రియ కూడా ఇట్లాంటి ఇండిపెండెంట్ కమిటీ ద్వారా కూడా వస్తుంది. ప్రస్తుతము చేయాల్సింది, ఇప్పుడు వరద నీళ్ళు వస్తున్నాయి, వాటిని స్టోర్ చేసుకోగలడానికి వీలుంటే ఎందుకు స్టోర్ చేసుకోకూడదు? అది వాళ్ళన్నారనో వీళ్ళన్నారని కాకుండా మరి ఎందుకు చేయట్లేదో కూడా నాకు కూడా తెలియదు. అంటే అన్ని టెక్నికల్ డే టు డే ఆపరేషనల్ ఇష్యూస్ నాకు తెలియదు అనుకో. అంటే ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారం ఒక టెక్నికల్ కమిటీ వేసి ఏం చేయాలి అన్నది తేల్చేస్తే ఫ్యూచర్ తెలిసిపోతుంది, దాన్ని వాడాలనా. అబ్సల్యూట్లీ. ఇది ఇది అది ఇప్పుడు ఒక అసెట్ ఉన్నది, దానికి మనము ఇది ఇది ఇక్కడ విరిగిపోయింది, ఇక్కడ ఇదని ఈ 3 బ్యారేజ్లు అనేది ఒక మొత్తం కాళేశ్వరం దాంట్లో ఒక స్మాల్ పార్ట్, ఇంపార్టెంట్ పార్ట్ అయి ఉండొచ్చు, ఒక ముఖ్యమైన పార్ట్ అయినా కూడా అది ఒక్కటే కాదు. కాళేశ్వరానికి దానికి ఒకటే, దానికి 1,20,000 కోట్లు పెట్టలే. ఒకవేళ అందులో ఒక భాగం కనుక కుంగిపోతే కూడా ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రాసుకొని, ఇప్పుడు ఈ ఎంక్వైరీ కమిటీ ఉంది కదా, మనం రిపోర్ట్ చదవక ముందే ఎవరున్నా చెప్పొచ్చు ఏంటంటే దాని ద్వారా వచ్చే ఫలితం 0. అది వేయాలా వద్దా అనేది వేరే విషయం. దాంతో ముందుకు పోయే ఆలోచనలు అయితే రావు. అందులో ఎవరు ఏం చేసిండ్రు, ఎవరు కాగితం ఎక్కడ పోయింది, మీలాంటి వాళ్ళే వ్యాసాలు రాశారు, పుస్తకాలు కూడా రాశారు. కాళేశ్వరం రాకముందే మీరు, రఘు గారు వీళ్ళందరూ కలిసి
ఇది ఎత్తిపోతల కాదు, ఇది తిప్పిపోతల, దీనివల్ల నష్టం తప్ప లాభం లేదు. ఒక ఎకరా భారించాలంటే ఇంత 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 ఖర్చు అవుద్దని మీరు టోటల్ స్టాటిస్టిక్స్ అన్ని బయట పెట్టారు మీరు. దీన్ని వన్స్ దీన్ని యూజ్ లోకి తీసుకొచ్చినా దీనివల్ల ఉపయోగం ఉందా, మళ్ళీ తీవ్ర నష్టమేనా, అది కూడా మనం ఆలోచించాలి కదా. అది అదే కరెక్ట్. అది మీ కరెక్ట్ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కాళేశ్వరములో ఒకటే చోట ఇరిగేషన్ జరగట్లేదు. ఈ 18 లక్షల ఎకరాలకు కొన్ని ఎకరాలకు మేము కూడా అక్కడ ఐడెంటిఫై చేసినాము. అది మేమేదో కరెక్ట్ గా చెప్పినామని కాకుండా, ఎక్కడెక్కడైతే ఖర్చు తక్కువ అవుతుందో అక్కడక్కడ ఈ నీళ్ళు ఇవ్వడానికి ఉన్నదా అనేది ఈ ఇండిపెండెంట్ టెక్నికల్ కమిటీ చేస్తుంది. అయితే నేను ఎప్పుడో చెప్పినా అని మనం ఇవన్నీ చెప్పుకుంటూ పోతుండొచ్చు. అవును మేము చెప్పినాం, కానీ ఇప్పుడు మనం అయింది, ఇప్పుడు ఈ గ్రౌండ్ లో ఉన్నది. అయితే దీనికి ముందుకు పోవాలంటే ఇంకా వేరే ప్రక్రియ కావాలి. ఆ ప్రక్రియను వాయిదా వేయవచ్చు, లేకపోతే వినడానికి ముందుకు రావచ్చు. కానీ అది నేను అంటున్నాను కదా, ఇంకెన్నాళ్ళైనా కూడా ఆ ప్రక్రియ జరిగి తీరాలి. అది జరగనంత వరకు ఈ ప్రాజెక్ట్ ముందుకు పోదు. ఎందుకు అని అంటే, ఇది ముందుకు ఒకవేళ ఆయనకి నిజంగా ఎవరెవరు వీళ్ళు కన్క్లూడ్ చేసిందనుకో, ఇది ఏమాత్రం పనికిరాదు అని అంటే పోయి పేల్చి వేస్తారా? అది కూడా ఒక డెసిషనే కదా. దానికి కూడా ఒక ఆధారాలు ఉండాలి కదా. అంటే ఏంటిది అనేది, గవర్నమెంట్ ఇంత ఎక్స్పెండిచర్ పెట్టినప్పుడు ఇంకొక 10-20 కోట్లు పెట్టి ఒక ఇండిపెండెంట్, ఈవెన్ ఈ కమిషన్లు జరుగుతున్నప్పుడు కూడా, అది కూడా ఆపమన్నట్లే, ఇంకా ఎన్నో జరుగుతున్నా కూడా ఒక 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 సరి అయిన పద్ధతి ఎందుకు పాటించట్లేదో మాకు అర్థం కావట్లేదు. అది ఇంకా ఆల్రెడీ 1.5 year 2 years అయిపోయింది. అవునవునవును. అయితే ఈ 1.5 2 years లో ఎప్పుడో మొట్టమొదటి జరగాల్సిన ప్రక్రియ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ, అవుట్ సైడ్ దోస్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ కూడా 3 నెలలు ఎప్పుడో రిపోర్ట్ వచ్చేది. ఇప్పటికైనా కూడా కాలం చేయలే, అది జరగాలి. యా సార్, మీరు అంటున్న టెక్నికల్ కమిటీ ఇప్పటికే ఆలస్యం జరిగిందని. అంటే అది ఎప్పుడో వేయాల్సి ఉంటే, ఈవెన్ ఆ పోయిన ప్రభుత్వం కూడా వేయాల్సి ఉండే. కానీ ఇప్పుడు మీరు ఒకటి ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ వచ్చినాక చేసి ఇవన్నీ సీక్వెన్షియల్ గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ కనుక అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్, ఫినాన్షియల్ ల్యాప్సెస్ ఉంటే అవి సైమల్టేనియస్ గా వేయండి, అవి ఇంటర్నల్ మ్యాటర్స్. కానీ దాంతో ఈ కాళేశ్వరం ఇష్యూ మాత్రం సాల్వ్ కాదని మేము అప్పుడు కూడా చెప్పినాము, ఈవెన్ ఈ ప్రభుత్వానికి కూడా రాసినాం. అయితే ఇక్కడ ఒకటేంటంటే O&M కాస్ట్ గురించి మేము, అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ గురించి మేము ఎక్కువ ఎంఫసిస్ చేసినాం. అది అన్ని 18 లక్షల ఎకరాలకు ఒకటే రకంగా ఏమి ఉండదు. ఒకవేళ కనుక ఎక్కడైతే ఎక్కువ కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ దగ్గర ఆపి వేరే చోటుకి, ఏది దిగువ ప్రాంతాలకు ఇస్తూ, దీన్ని ఈ ప్రాజెక్టును ఉన్నదాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేది ఇండిపెండెంట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్, ఇది ఎన్నో దేశాలలో జరుగుతుంది. ఇప్పుడు సమస్యల్లా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అక్కడి నుంచి ఎత్తిపోసి ఎల్లంపల్లిలో నీళ్లు పోయడం, అంతే కదా. ఇప్పుడు ఎల్లంపల్లి అనేది కామనే, ఎల్లంపల్లి నుంచి మిగతా ప్రాజెక్ట్ అంతా కామనే కదా. అబ్సల్యూట్లీ కామనే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అంటే ఓన్లీ న్యూస్ పేపర్లు, అక్కడక్కడ టీవీ డిబేట్ల ద్వారానో, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ద్వారానో కొంచెం ఎడ్యుకేట్ చేయొచ్చు, కానీ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పర్ట్ అయింది. నువ్వు ఇక్కడ ఇప్పుడు కొంతమంది ఏమంటారు, తుమ్మిడిహట్ నుంచి తేవలసి ఉండే అనేది అది అయిపోయింది ఒకవేళ. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చే ప్రయత్నాలు మాత్రం జరగకూడదు. దాని ద్వారా కాస్ట్ ఎక్కువ పడడము, తర్వాత ఇంకొక 10 ఏళ్ళు ఆలస్యం కావడం. కానీ ఇప్పుడు ఉన్న దాని గురించి ఆ టెక్నికల్ రివ్యూ ద్వారా కనుక వచ్చే ప్రతి సలహాను పాటించవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ డిసైడ్ అయినట్టున్నారు కదా సార్, మేము తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేము వర్క్ స్టార్ట్ చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఎలక్షన్స్ ముందు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. వర్క్ స్టార్ట్ చేయలేదు తర్వాత విషయం, కానీ వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు కదా అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తామని. ఫస్ట్ థింగ్, నా ఉద్దేశంలో ఏ వర్క్ స్టార్ట్ కాకూడదు ఈ ఇండిపెండెంట్ రివ్యూ అయినంత వరకు. ఒకవేళ ఆ రివ్యూలో ఇది తుమ్మిడిహట్టిని తీసుకొస్తే బాగుంటది అంటే పోండి. కానీ మళ్ళీ అడహాగా
మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. ఎందుకంటే తుమ్మిడేటి నుంచి తెచ్చినామంటే దానికి ఇంకో 5-6 ఏండ్లు అవుతుంది, మళ్ళీ 15-20 వేల కోట్లు అవుతుంది. మళ్ళా సేమ్ సమస్య దగ్గర ఉంటాం అన్నట్టు. కానీ అదన్నీ తీసుకొచ్చి మలన సాగర్లో ఏం పోయేది కదా, అది ఏమైనా ఎల్లంపల్లి వరకే తెస్తుంది. ఎల్లంపల్లి వరకు ఉన్న ఖర్చు మళ్ళీ అంతే ఉంటది. ఖర్చు ఒకవేళ కనుక ఖర్చు అనేది, అందుకే దీన్ని ఒక క్షుణ్ణంగా కొంచెం డిస్టెన్సెస్ తోటి పొలిటికల్ గా కాకుండా ఈ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్, ఇది ఇక్కడ ఉన్నదయ్యా, ఇవన్నీ కట్టిండ్రు, ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి మనం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రాసి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోగలము, ఏ రకంగా ముందుకు తీసుకుపోవడానికి వీలు కాని భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఇది ఇరిగేషన్ ఖర్చు మేము గింతే పెట్టదలుచుకుంటున్నాము, ఏదో ఓఎండ్ఎం కాస్ట్ అంతవరకు పాలించాలంటే ఎట్లా అని. అయితే వాళ్ళు దీన్ని మొత్తము ఇది ఇంజనీరింగ్ సమస్య కాదు, ఒక పాలసీ సమస్య. వాళ్ళు తప్పనిసరిగా ఎన్నో సొల్యూషన్స్ ఆప్షన్స్ తీసుకొస్తారు. ఆ ఆప్షన్స్ ద్వారా మనము ముందుకు పోవాలి. అది జరగనంత వరకు ఇది ఈ చిక్కుముడి నుంచి రాదు. ఈ కమిషన్ రిపోర్ట్లు ఇంకా ఎక్కువ దీన్ని కన్ఫ్యూజ్ చేసి జటిలం చేస్తే తప్ప దీన్ని సాల్వ్ చేసే కమిషన్ రిపోర్ట్స్ కావని నేను అనుకుంటా. అది ఇప్పుడు అన్నట్లే మేము ముందు నుంచి కూడా అన్నాం సార్. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ అన్నది ఏం తప్పులు జరిగినాయి అన్నది కమిషన్ రిపోర్ట్, ఏం చేయాలి అన్నది కమిషన్ రిపోర్ట్ కాదు కదా. ఈవెన్ అది కూడా చేస్తుందో లేదో, సరే చేస్తే చేయండి, ఏ తప్పులు చేయాలనేది ఇప్పుడు ఈ దేశంలో ఈ నాళ్ళ నుంచి ఉన్నాం కదా, ఏ తప్పులు చేసింది అనేది, ఎవరు ఎంతమంది జైల్లోకి పోయిండ్రు, ఎంతమంది ఎన్ని పైసలు తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఖజానాకు వచ్చినాయి అనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఆఖరికి డెమోక్రసీలో ప్రజలు సుప్రీం. ఒకవేళ ఇట్లాంటి చేసిందనే కావని గవర్నమెంట్లు మార్చుండొచ్చు, కానీ దాని మీద తీసి 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 ఈ 1,20,000 కోట్ల ఎక్స్పెండిచర్ ను ఎంతో కాలం మనము ఇట్లా ప్రొలాంగం చేయలేము, చేయకూడదు కూడా. దీన్ని వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలనే దాన్ని దీని మీద ఫోకస్ చేయడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎందుకు గవర్నమెంట్లు అనేది ఒక కంటిన్యూంలో దీన్ని అసెట్స్ ఉన్నాయి, దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, దానికి ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. ఇది కూడా అన్నాం మేము, ఒకవేళ కనుక ఏడీబీ లాంటి సంస్థ దగ్గరికి పోతే, అంటే ఏడీబీకే పోవాలన్నట్లే, వాళ్ళు దీనికి ఎంత ఖర్చు అయితే అని కూడా సాఫ్ట్ లోన్స్ ద్వారా కూడా తీసుకురావచ్చు. దీన్ని చేయడానికి, రిపేర్ చేయడానికి ఇంకో 10,000 కోట్లు అవుతాయో, ఇంకా దీన్ని రీడిజైన్ చేయడానికి ఇంత అయితే అంటే వాళ్ళు కూడా దీన్ని ముందుకు ఇవ్వడానికి ముందుకు రావచ్చు. ఇప్పుడు మీరు అన్నారు కదా, మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళని ఆశ్రయిస్తేనో వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ అడిగితేనే ఏం చేయాలన్నది చెప్పే అవకాశం ఉండదా సార్? అవును, వాళ్ళని కూడా అడగవచ్చు. ఇంతవరకు కూడా ఇది నేషనల్ సేఫ్టీ రిపోర్ట్ కూడా స్పష్టంగా 2-3, అది కూడా మేము పబ్లిక్ లో కూడా రాసిన 2-3 మళ్ళీ నేను రీట్రేట్ చేస్తాను. అంటే ఈ ప్రభుత్వము ముందుగాల ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ కావాలి. ఎందుకంటే దీనికి ఇచ్చిన 80,000 కోట్లకు పైగా ఉన్నాయన్నీ మన బ్యాంకుల ద్వారా మన ప్రభుత్వ సంస్థలే ఇచ్చినాయి. మనము ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ కూడా అప్లికేషన్ పెట్టొచ్చు, దాన్ని రివ్యూ చేయాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, డ్యామ్ సేఫ్టీ అథారిటీకి స్పష్టంగా మీరు ఏ రిపేర్లు చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, అసలు చేయగలమా లేదా అనేది కూడా స్పష్టంగా ఈ ప్రభుత్వము అప్రోచ్ కావాలి. అది చేస్తూనే ముఖ్యంగా దెన్ ఒక ఇండిపెండెంట్ రివ్యూ కమిటీ. ఎందుకు ఇండిపెండెంట్ అంటున్నామంటే, ఇది సిడబ్ల్యూసి ఇవ్వడం ద్వారా చాలా వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టినట్టు అయితే. ఎందుకంటే ఈ ప్రాజెక్టు సిడబ్ల్యూసి అప్రూవల్స్ తోటే కట్టబడ్డది. ఇదేమో వాళ్ళు మళ్ళీ దీన్ని రివ్యూ చేయడం అనేది ఒక ఇండిపెండెంట్ గా ఉండదు. రెండవది, ఈ రాజకీయంగా కూడా చాలా ఇబ్బంది జరగవచ్చు. వీటన్నిటి నుంచి తీసుకుపోవడం కోసం ఒక 15-20 కోట్లు అవుతుంది. ఒకవేళ కనుక 2-3 సార్లు రివ్యూ చేసినా కూడా పర్వాలేదు. 1,50,000 కోట్లల్లో 2-3 కమిటీలు కూడా ఎత్తుకోవచ్చు. 3 నెలల కంటే ఎక్కువ పట్టదు కదా అని మేము ఉంటున్నాం అన్నట్టు. దానికైతే ఇండిపెండెంట్ అంటే ఎవరు కూడా ఏమి కంటెక్ట్ చేయరు, వాళ్ళకు కూడా ఏదో మీరు ఒకటే పాయింట్ దగ్గర స్టిక్ ఆన్ అయిపోయినారు. కమిటీ ఇంకా వేరే ఆప్షన్ లేదని అంటున్నారు. వేరే ఆప్షన్ ఇప్పుడు కాదు, ఇంకా మీరు 2-3 ఏళ్ళున్నా అక్కడికే రావాలి. లేదా ఇప్పుడు ఒకవేళ కనుక ఏ ప్రాతిపదికన మనం డిసైడ్ చేస్తాం చెప్పండి రావు గారు? ఏదో టీవీ డిబేట్ల ద్వారానో, లేకపోతే ఎవరో ఒక ఇంజనీర్ వచ్చి చెప్పిండు తుమ్మిడి అట్టి నుంచి తీసుకురండి ఇప్పుడు అనడం,
అది అట్లా అయినాయనే ఈ ప్రాజెక్ట్ ఇట్లా అయింది అనుకుంటున్నాం కదా. మనం ఒక పద్ధతి ప్రకారం చేయండి. దానికి ఒక ఇండిపెండెంట్ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నాయి, ఈ దేశంలో కూడా. నేను ఇండిపెండెంట్ అంటే బయట నుంచేనే కాదు. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు కూడా మీ పుస్తకాల్లో రాశారు మల్లన్న సాగర్ ఏంది, కొండపోచమ్మ ఏంది, అక్కడ ఉన్న ఎన్జిఆర్ఐ రిపోర్ట్ ఏంది, రిపోర్ట్ రాకుండానే ఎట్లా కాంట్రాక్ట్కి నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసారు, ఇవన్నీ మీరు మీ పుస్తకంలో రాశారు. ఇప్పుడు ఈ ఇప్పుడు టోటల్ మనకు ఇప్పుడు ఇప్పుడు విచారణ కూడా ఈ ఎక్కడ తప్పులు జరిగినాయి అన్న ఎంక్వైరీ కూడా కేవలం 3 బ్యారేజీలకే పరిమితమైంది. మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ లేదు, లేదు. కాంట్రాక్ట్ పేరు ఎవరు చెప్పరు. ఇప్పుడు మీరు అంటున్న ఈ సైంటిఫిక్ సర్వే కూడా కేవలం మేడిగడ్డకే పరిమితం కావద్దు కదా, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద టెక్నికల్ కమిటీ వేయాలి. అది టెక్నికల్ అంటే నేనేమంటున్నట్టు, ఆ టెక్నికల్ కమిటీ వేసేటప్పుడు మనము వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకుండా ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ గో, ఇవి కట్టిండ్రు, ఇవి ఇక్కడ ఉన్నవి, దీనికి ఇంత అవుతుంది, దీన్ని మీరు రివ్యూ చేయండి, ఎవరు చేసిండ్రు, ఎలా చేసిండ్రు, అదే అవన్నీ ఇంటర్నల్ అవుతాయి. అది మనం ప్రభుత్వం వేరే రకంగా చేయండి. కానీ టెక్నికల్ వాళ్ళకి ఆ ఇబ్బంది పెట్టకుండా ముందుకు దీన్ని ఎలా ప్రాజెక్ట్ పోవాలి, ముందుకు తప్పనిసరిగా పోవాలి. మనం ఇన్ని 1,20,000 కోట్లను ఆ, మనము వృధా చేయకూడదు కదా. వృధా ఆమ్, ఆమ్, ఒక అవకతవకలు జరిగి ఉండొచ్చు, కానీ దానికి ఒక ప్రభుత్వాలు సవరించుకుంటాయి. కొన్ని 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 తప్పులు కూడా జరుగుతాయి, నేను వాళ్ళని ఇది చేయట్లేదు. కానీ దీని నుంచి లాభ పొందాలి, ఏ ఏ భాగాలు లాభ పొందాలి. ఎందుకంటే ఇవి పర్కులేషన్ టైప్. ఇప్పుడు మల్లన్న సాగర్ ఉన్నది, దాన్ని ఉన్నది కదా, దాన్ని ఏం చేయాలనేది ఆలోచించడం. కానీ ఎట్లా కట్టిండ్రు కానీ ఎన్ని మాటలు మనం డిస్కస్ చేసినా మళ్ళీ మనం 2015కి పోలేము. అవును. అది అయితే ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. ఆ 2025 నుంచి నెక్స్ట్ 10 yearsకి ఏంటిది చేయాలనేది ఆలోచించడము మొదలు పెట్టినంత వరకు ఇది కాళేశ్వరము ఒక ఇప్పుడు నాకు నిజంగా మాట్లాడాలంటే కూడా బాధేస్తుంది. ఏంటంటే ఎన్నిసార్లు మాట్లాడతాము, ఎన్నిసార్లు చెబుతాము, మళ్ళీ ఎక్కడుండే అక్కడే ఉన్నది కదా. ప్రభుత్వాలు మారినాయి, అంతే. బహుశా కానీ మనము దీన్ని ఒక ప్రజాధనాన్ని ఇంత 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 వెచ్చించినందుకు దీని నుంచి ఏ రకంగా లాభపడాలి, ఏ రకంగా మనము తక్కువ ఖర్చుతో దీన్ని నీళ్ళు ఇవ్వగలం అనే దాని మీద ఫోకస్ చేయాలని, దానికి ఒకటే ఉపాయం. ఎవరి జేబులోనో సొల్యూషన్స్ లేవు. నేను తీసుకొచ్చి ఇప్పుడు అనొచ్చు, నేను ఊరికే, చాలా మంది కూడా అంటున్నారు తుమ్మిడి అటు నుంచి తీసుకురండి, లేదా అది అది రిపేర్ చేయకండి. అవన్నీ చాలా అర్ధరహితమైనవి. ఒక ప్రభుత్వాలు అనేటివి ఒక సాలిడ్ ఎవిడెన్స్ మీద, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీద ఆధారపడితే అవి రిపోర్ట్స్ రావాలి, వాటికి ఏ రకమైన వాళ్ళకి సాంకేతిక నిపుణులు ఉన్నాయి. అందుకే మళ్ళీ కన్క్లూజన్ ఏంటంటే ఒకటే ఉపాయం దీనికి, ఇండిపెండెంట్ టెక్నికల్ రివ్యూ. దీన్ని కాళేశ్వరం ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఆరు ముందుకు తీసుకుపోలేమా అనేది కూడా వాళ్ళు రాయొచ్చు. అవునయ్యా ఇంత ఖర్చు పెట్టిన దీంతో కాదు, ఇదే ఏదైనా దానికి అది చేయాల్సిందే. అది చేయకుండా ఎన్నాళ్ళు కాలయాపన చేసినా కూడా మళ్ళీ మనం అదే పాయింట్కి వస్తుంది. అది సో ఇంకా అది తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు ఇంకా. యా లేదు. యా. సో ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ మీద మీరు ఏమన్నా మాట్లాడతారా? అంటే ఇప్పుడు ఇది రిపోర్ట్ వేయడమే కరెక్ట్ కాదు, అసలు నిబంధనలకు విరుద్ధంగా ఉంది అంటే. ఇప్పుడు గతంలో మీరు వివిధ దేశాల్లో కూడా మీరు వర్క్ చేశారు కదా. ఇప్పుడు ఇది ఒక రష్యా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు గతంలో, రష్యా ఆర్ సంథింగ్ వేరే కంట్రీలో, అది కూడా టోటల్ గా యుఎస్ఎస్ఆర్ లో కరగందా కెనాల్ అని నిర్మించింది ఇట్లాంటిది. అప్పుడు పోయి చూసి ఉంటే లాభం ఉండు. ఇప్పుడు ఇక అయిపోయింది కదా. ఇప్పుడు ఇక పోయి చూసి ఇప్పుడు మన దానికి వస్తుండొచ్చు కొందరు. అక్కడేం చేసిరు అక్కడేం లేదు. దాన్ని కొన్ని భాగాలు వాడిండు, కొన్ని భాగాలు వాడలేదు. తర్వాత కొన్ని ఆ పంపుల్ని ఏది తుప్పు పట్టకుండా ఉండడానికి కొన్ని నడిపిస్తున్నారు. అక్కడ కూడా పోయి చూడొచ్చు. ఇక ముందు అయితే మీరు మన దగ్గరికి వచ్చి చూస్తుండొచ్చు. కానీ అయితే నేనేమంటున్నట్టే, ఇది ఇప్పుడు ఈ మనము ఎన్ని చెప్పినా మేము మళ్ళీ నేను కూడా మనం గొప్ప చెప్పి తెలుసుకోవాలి. మేము చెప్పినాం కదా అప్పుడు పాటించు. కానీ ప్రతి దాన్ని సివిల్ సొసైటీ కూడా ఏంటంటే ముందుకు పోయే ఉపాయంలోనే ఉండాలి. కానీ నేను అప్పుడే చెప్పినా అప్పుడే చేయాల్సి ఉండే అండి. అది కాక దీనికి నేను అనుకుంటే కాళేశ్వరం నాకు తెలిసినంత వరకు
కొన్ని భాగాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. ఈవెన్ మల్లన సాగర్ కూడా మనం ఏమైనా స్ట్రాటజిక్ రిజర్వాయర్ గా కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది హైదరాబాద్ దగ్గర ఉన్నది. కొండపోచమ్మని కూడా ఒక స్ట్రాటజిక్ రిజర్వాయర్ గా కూడా చేయొచ్చు, కొన్ని పర్యాటక కేంద్రాలు కూడా రావచ్చు, కొన్ని ఆల్టర్నేటివ్ యూజెస్ కూడా చేయొచ్చు. అయితే ఎన్నో రకాలైన ఆప్షన్స్ ఉన్నవి. ఆ ఆప్షన్స్ అని ఎవరో ఒక ఆయన టెలివిజన్ ఇంటర్వ్యూలో చెప్పిండానో లేకపోతే ఎవరైనా కాకుండా ఒక ఇండిపెండెంట్ క్రెడిబుల్ ఎక్స్పర్ట్ కమిటీ ప్రిఫరబుల్లీ అవుట్ సైడ్ ద్వారా వస్తే మనం దాన్ని ఒక ప్రణాళికల ద్వారా ముందుకు తీసుకుపోవచ్చు. సో ఇప్పుడు అక్కడ ఎక్కడైతే ఆ ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయిందో ఆ దేశంలో, అక్కడ కూడా ఇట్లాగే టెక్నికల్ రివ్యూ కమిటీ వేశారు సార్? అబ్సల్యూట్లీ వరల్డ్ బ్యాంక్ రివ్యూ చేసిన తర్వాతనే ఈ భాగాలను చేయండి, ఈ భాగాలను ఉండనియండి, ఈ భాగాలను అనేది. అది ఏ దేశాల్లో అయినా ఎనీ నార్మల్ గవర్నమెంట్స్ చేసే పని అది. ఇప్పుడు రేపు కూడా బాగా ఆశ్చర్యం అవుతుందంటే కొంతమంది ఏమంటే 9 నుంచి తీసుకురాం. ఏ ప్రాతిపదిక మీద అంటున్నారు? ఏదన్నా రిపోర్ట్ ఉన్నదా మీ దగ్గర? ఇంతవరకు కాళేశ్వరం మీద అన్ని డిబేట్సే కానీ ఒక వర్త్ వైల్ టెక్నికల్ రివ్యూ రిపోర్ట్ అయితే లేదు. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. నార్మల్గా ప్రాజెక్టులు కట్టేటప్పుడు కూడా మిడ్ టర్మ్ రివ్యూలు అని జరుగుతాయి, ఇండిపెండెంట్ రివ్యూలు అని జరుగుతాయి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ఇంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ను నిర్మించడంలో భాగాలు. వాటన్నిటికి కాలేదు. ఇప్పటి నుంచి అయినా కొన్ని ముందు పెట్టండి. ఇప్పటి వరకు మీరు ఊహించిందే జరుగుతున్నది అని మీకు అనిపిస్తున్నదా సార్? ఆనాడు పుస్తకం రాసిన దగ్గర నుంచి ఈనాటి వరకు అయితే దాని ద్వారా మనకే ఒక ప్లెజర్ రావచ్చు, మనకు గొప్ప దాని ద్వారా. కానీ తెలంగాణకు ఒక 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 మంచి పని జరుగుతలేదు అనేది ఎప్పటి వరకు ఉంది కదా. ఒక ఇండివిజువల్ గ్లోరిఫికేషన్ ఉండొచ్చు, నేనే పుస్తకం రాస్తే నాదే రైట్ అయిందని మనము చెప్పుకోవచ్చు. అదొక చిన్న విషయం అది. కానీ ఇట్స్ సాడ్ ఏంటంటే ఎన్నో ఆపర్చునిటీస్ అప్పుడు ఉండే దీన్ని కరెక్ట్ చేయడానికి, ఇప్పుడు ఉండే ఇవన్నీ పోయి మనము ఒక ఒక దాన్ని నేను ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద టర్మ్ ఏంటంటే ఒక సైడ్ ట్రాక్ ఇష్యూ, చిన్న చిన్న విషయాలల్లా పడిపోతూ ఇంత పెద్ద ఇష్యూ అంతా కూడా దీనివల్ల ఎవరు జైలుకి పోతారు, దీనివల్ల దీనికి బాధ్యులు ఎవరు అన్న చర్చ దగ్గర అయిపోయింది. అది కూడా సరిగ్గా జరుగుతుందో లేదా డౌట్ ఏం లేదు. పాయింట్ ఆ విషయాలు నాకు సంబంధించినవి కాదు. కానీ ఇప్పుడు దాని ద్వారా మనం ముందుకు తెలంగాణ ముందుకు పోదు, దాని ద్వారా ఇంకా వెనకకు పోతుంది. అందుకే మనం పదే పదే ఏంటంటే ఇది చాలా కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ టెక్నికల్ ప్రాజెక్టు. ఆ లెవెల్లో దీన్ని రివ్యూ చేయాలి సీరియస్గా. ఆ రివ్యూ రిపోర్టే చెప్పాలి. దాంతో ఏమాత్రం గిది ఉన్నదయా, గిది ఉన్నది, ఇక్కడ పోండి, ఇక్కడ పోండి, ఇంత ఖర్చు అవుతుంది, లేదా ఈ భాగాలను మీరు వద్దు, ఇది అవసరం లేదు, ఈ భాగాలను మీరు ముందుకు తీసుకుపోమండి, ఈ అసెట్స్ను బంద్ చేయండి, గిది అనేది. అది ఒక ప్రక్రియ ద్వారా రావాలి. దానికి పెద్ద ఖర్చు కూడా కాదు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ 10-20 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడో చేయాల్సి ఉండే. మీరు ఘోష్ కమిషన్ లో ఒక సమ్మరీని మన ఇరిగేషన్ మినిస్టర్ దాన్ని పీపీటీ ద్వారా పబ్లిక్ ముందు పెట్టారు. ఆ సమ్మరీలో ఉన్న పాయింట్స్ మీకు ఆమోదయోగ్యం అనిపించినాయా సార్? మీరు ఏకీభవిస్తారా వాటితో? ఓకే, 2-3 ఏంటంటే అది కమిషన్ రిపోర్ట్ కాదు కాబట్టి దాని సమ్మరీ వేరే వాళ్ళు రాసింది, అది నేను చదివిన. అందులో నీకు నాకు కానీ తెలంగాణ ప్రజలకు తెలు అని ఒక్క విషయం కూడా లేదు. రెండవది అది ఆ కమిషన్ లేకుండా కూడా ఇప్పుడు నిన్ను రాయమన్నా కూడా నువ్వు రాదు. రెండవది ఒకవేళ అందులో దాని ద్వారా ఏదో కరెక్షన్స్ అయితే ఏదో పోతాయి అనే నమ్మకం, అది సమ్మరీ ద్వారా. మరి మెయిన్ రిపోర్ట్ జరిగినాక చూద్దాము. తర్వాత ఏమన్నా ముందుకు పోయే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయంటే అవి కూడా లేవు. సో ఇక కమిషన్లు అనేవి ఇక నేను దాని మీద కమెంట్ చేయదలుచుకోలేదు. కానీ నేను చాలా ఆతృతతో కూడా చూసిన ఇది ఎంతో. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎంతో డెప్త్గా పోయినరు, వాళ్ళని ఇంటర్వ్యూ చేసిండ్రు, వీళ్ళని ఇంటర్వ్యూ చేసిండ్రు, మనకు తెలియని ఏమన్నా ఉన్నాయా అనేది అంటే జీరో. ఇంకా యాక్చువల్లీ ఇంకా పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి ఇంతకుముందు క్యాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది దీని మీద. 256 pages టోటల్ ప్రాజెక్ట్ మీద రిపోర్ట్. అది మళ్ళీ టోటల్ ప్రాజెక్ట్ మీద రిపోర్ట్. సో అందుకే మెయిన్ రిపోర్ట్ వచ్చినాక చదువుదాం. మరి అది ఎన్ని వేల పేజీలు. ఇవాళ రేపు మన ఇండియాలో కమిషన్స్ అంటే వేల ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద కన్ఫ్యూజన్ అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ ఒక 1 పేజీలో ఏం చేయాలనే దాని మీద ఏమన్నా ఉంటే చూద్దాం. మరి
ఉన్నా కూడా అది దాని ద్వారా ఏదో తెలంగాణకు ప్రయోజనం వచ్చి ఏ సమస్యను సాల్వ్ చేస్తుందనే ఆశ అయితే నాకు లేదు. ఒకవేళ చేస్తే మంచిదే, ఒప్పుకుందాం, కానీ అదైతే లేదు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.